మరి బ్రేక్ని చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం గడియాబాద్ జిల్లాలో మావోయిస్టుల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేసే భద్రతా బలగాలే లక్ష్యంగా ఐఈడీ బాంబులు అమర్చారు మావోయిస్టులు. మెయిన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గార్మెంట్ అడవుల్లో బాంబులను అమర్చగా భద్రతా బలగాలు వాటిని గుర్తించి నిర్వీర్యం చేశారు. ఛత్తీస్గఢ్ గడియాబాద్ జిల్లాలో మావోయిస్టుల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేసే భద్రతా బలగాలే లక్ష్యంగా ఐఈడీ బాంబులు అమర్చారు మావోయిస్టులు. మెయిన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గార్మెంట్ అడవుల్లో బాంబులను అమర్చగా భద్రతా బలగాలు వాటిని గుర్తించి నిర్వీర్యం చేశారు. ఛత్తీస్గఢ్ గడియాబాద్ జిల్లాలో మావోయిస్టుల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేసే భద్రతా బలగాలే లక్ష్యంగా ఐఈడీ బాంబులు అమర్చారు మావోయిస్టులు. మెయిన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గార్మెంట్ అడవుల్లో బాంబులను అమర్చగా భద్రతా బలగాలు వాటిని గుర్తించి నిర్వీర్యం చేశారు. ఇది సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్లో అందిస్తారు. ఉపేందర్, ఛత్తీస్గఢ్ గడియాబాద్ జిల్లాలో మావోయిస్టుల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేసే దీని సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి ఇప్పటికే అటు ఏదైతే ఛత్తీస్గఢ్ లోని గడియాబాద్ లో మావోయిస్టులు అయితే భారీగా కుట్రకైతే భగ్నం చేశారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు అమర్చినటువంటి ఐఈడీలను అయితే ఇటు భద్రతా బలగాలు గుర్తించి వెంటనే నిర్వీర్యం చేశారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే మొయినాపూర్ పిఎస్ పరిధిలోని గార్మెంట్ అడవుల్లో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఇక దాదాపుగా 4-6 ఐఈడీలను అయితే ఇటు భద్రతా బలగాలు గుర్తించి వెంటనే వీటిని అయితే నిర్వీర్యం చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కూడా సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికీ ఏదైతే 2026 మార్చి 31 లోపు అటు మావోయిస్టులు ఏదైతే లక్ష్యంగా కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన నేపథ్యంలోనే ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతాన్ని అయితే సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఏదైతే ఇప్పటికే అటు మావోయిస్టులు ఏదైతే లక్ష్యంగా కూడా కర్రగుట్టంలో పూర్తిగా అటు కూమింగ్ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు ఐఈడీలు లభ్యం కావడం కూడా కొంత విస్మయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు మావోయిస్టులు ఏదైతే భద్రతా బలగాల లక్ష్యంగా కూడా ఈ ఐఈడీలను అయితే ఏర్పాటు చేశారని చెప్పేసి అయితే అటు భద్రతా బలగాలు గుర్తించాయి. ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల నేపథ్యంలోనే ఇటు బాంబ్ స్క్వాడ్ నిర్వీర్య బృందం ప్రత్యేకంగా వీటినైతే కనుగొని వీటినైతే నిర్వీర్యం చేశారు. ఇటు భద్రతా బలగాల లక్ష్యంగా కూడా ఈ ఐఈడీలను ఏర్పాటు చేశారనేది గుర్తించారు. ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా ఆ కూమింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మావోయిస్టులు ఏదైతే లక్ష్యంగా కూడా అటు గరియాబాద్ కావచ్చు, బస్తర్ డివిజన్ లో ఉన్నటువంటి పలు ప్రాంతాలను కూడా వీరైతే కూమింగ్ నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఏరియల్ సర్వే కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అటవీ ప్రాంతాన్ని మొత్తం కూడా జల్లెడపడుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక మావోయిస్టులు ఎక్కడ కూడా ఏదైతే ఉన్నారనే సమాచారం అందితే మాత్రం అక్కడికి వెంటనే అటు సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు, ఎస్టీఎఫ్ బలగాలు, అటు డిఆర్జీ బలగాలు ప్రత్యేకంగా కూమింగ్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు మాత్రం ఈ 3 ఐఈడీలు కనుగొనడం మాత్రం అటు పోలీసులు అంటే భద్రతా బలగాలు మంచి విజయాన్ని సాధించాయనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంటే ఏదైతే గరియాబాద్ అటవీ ప్రాంతంలోనే ఎక్కువగా మావోయిస్టులు ఉన్న నేపథ్యంలోనే ఈ ప్రాంతం నుంచి ఇటు భద్రతా బలగాలు ఎప్పుడు వెళ్తూ ఉంటాయి. ఆ నేపథ్యంలోనే ఆ భద్రతా బలగాలకు భారీగా అంటే నష్టం వాటిల్లాలనే నేపథ్యంలోనే ఇటు మావోయిస్టులు అయితే ఈ ఐడీలను ఏర్పాటు చేశారని చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు మాత్రం ఈ ఐడీలను గుర్తించి వెంటనే నిర్వీర్యం చేసే ఇక్కడ కనిపిస్తుంది. చక్రి ఉపేందర్, ఛత్తీస్గఢ్ గడియాబాద్ జిల్లాలో మావోయిస్టుల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేసే ఈ నేపథ్యంలో భద్రతా బలగాలే లక్ష్యంగా ఐఈడీ బాంబులు ఇంకా అమర్చిన అవకాశాలు ఉన్నాయా? వాటిని గుర్తించే విధంగా సెర్చ్ ఆపరేషన్ ఏ విధంగా కొనసాగుతుంది ఉపేందర్? డెఫినెట్లీ చక్రి, ఎందుకంటే ఇప్పటికే అటవీ ప్రాంతాల్లో ఇప్పుడు ఏదైతే మావోయిస్టులు వేసవి సమీపంలో ఖచ్చితంగా తీసివచ్చు అయితే అఫెన్సివ్ క్యాంపెయిన్ ప్రకారం ఏదైతే ఐడీలను ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే అటవీలోకి భద్రతా బలగాలు వస్తాయనే లక్ష్యంతోనే ఎక్కువగా ఈ ఐడీలను అయితే ఏర్పాటు చేస్తారు. భద్రతా బలగాలకు భారీగా కూడా అంటే గత అడవులు ఏదైతే ఇప్పుడు సుక్మా అడవుల్లో కావచ్చు, బస్తర్ అడవుల్లో కావచ్చు, ఇటు బిజాపూర్ అడవుల్లో కూడా వీరైతే ఎక్కువగా మావోయిస్టులు అటవీ ప్రాంతంలో ఎక్కువగా ఐడీలను ఏర్పాటు చేస్తారు.
చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు అయితే ఈ 3 ఐడీలను అయితే గుర్తించారు. ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతం నుండి కూడా ఐడి ఇంకా ఏమైనా ఉన్నాయనే నేపథ్యంలోనే వీటన్నిటిని కూడా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బాంబు నిర్వీర్య బృందం ప్రత్యేకంగా వీటిని అయితే పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ ప్రాంతం అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకునేందుకైతే భద్రతా బలగాలు అయితే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక గిరిజనులు ఆదివాసీలు ఉన్న వారి ద్వారా కూడా సమాచారం అయితే సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ రోజు జరిగినటువంటి ఈ ఐడీల గుర్తింపు మాత్రం అటు ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలో వీటిని అయితే ప్రత్యేకంగా గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక భద్రతా బలగాలు కూడా ఎంతో జాగ్రత్తగా కూడా ముందుకైతే సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎందుకంటే ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి విజయ్ శర్మ కూడా ప్రత్యేకంగా భద్రతా బలగాలకు దిశానిర్దేశం చేయడం, అదేవిధంగా ఇక్కడ బస్తర్ ఐజీగా ఉన్నటువంటి సుందర్రాజ్ పర్యవేక్షణలో మాత్రం భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్నాయి. ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ మాత్రం ముందుకైతే సాగుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అటు ఆదివాసీలకు గిరిజనులకు కూడా ఇబ్బందులు తలెత్తకుండా కూడా ప్రత్యేకంగా అయితే వీరైతే ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతంలో అయితే కూలింగ్ అయితే కొనసాగుతుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.